ఈశ్వరీయ జ్ఞానమంత ఆచరించి బ్రహ్మని విష్ణువయ్య కృతయుగాన విశ్వమహారాజుగని 5000 వత్సరంలో పాత్రధారి కృష్ణుడే గీత జ్ఞాన బోధ నేర్చి సంగమంలో శివునిచే ఆత్మజ్ఞానమనుసరించి దేహభ్రాంతి తొలగిలి ధర్మస్థాపనార్థము చేసే ధర్మయుద్ధమే కామక్రోధ లోభమోహమాయనే జయించెలి గీత జ్ఞాన బోధ నేర్చి సంగమంలో శివునిచే కల్పమంటే 5000 వత్సరాల సమయమే బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి సృష్టిలో సమభాగమే సత్యత్రేతయుగములందు నిర్వికారి రాజ్యమే గీత జ్ఞాన బోధ నేర్చి సంగమంలో శివునిచే స్థూల సూక్ష్మ నిరాకారి 3 లోకములివి బ్రహ్మ విష్ణు శంకరుణ్ణి రచన చేసి శివుడులే నిరాకారి ఆత్మలన్ని నిర్వికారి యగునులే గీత జ్ఞాన బోధ నేర్చి సంగమంలో శివునిచే సృష్టి చక్రమందు మనుష్య జన్మలన్ని పాత్రలే దేహమందు మోహముదిలి చేయు శివుని ధ్యానమే సృష్టిలోన పాత్రమనది సార్థకం బగునులే గీత జ్ఞాన బోధ నేర్చి సంగమంలో శివునిచే జ్ఞాన మార్గమనుసరించి ధ్యానమందు లీనమై ఆత్మశక్తివంతమయ్యి సర్వశక్తివంతునిచే మనుజులంత కృతయుగాన దేవతలయ్యేనులి గీత జ్ఞాన బోధ నేర్చి సంగమంలో శివునిచే కర్మయందు నిష్ట కలిగి శ్రేష్ట కర్మ చేసిలి కర్మయోగి జీవితములు శివుని చేయి తోడుగని జ్ఞానయోగ ధారణతో పవిత్రమయ్యే జీవితమే గీత జ్ఞాన బోధ నేర్చి సంగమంలో శివునిచే ఇంద్రియాల నిగ్రహంతో రాజయోగ సాధని గీత జ్ఞాన యజ్ఞమందు దుర్గుణాలు ఆహుతి భరత భూమి దేవభూమి పుణ్యభూమి అయ్యలి గీత జ్ఞాన బోధ నేర్చి సంగమంలో శివునిచే